ప్రైజ్లు అట్టండి. బాగున్నారా? మీరందరూ బాగోవాలని సిస్టర్ ప్రార్థిస్తుంది. మరి ఎండిన జీవితంలా ఉంది నా బ్రతుకు. నేను ఇంకా ఎండిపోయింది నా బ్రతుకు. నా జీవితంలో ఏమి ఇంకా నేను కోలుకోలేను అని బాధపడే జనం ఉన్నారు. అయితే ఈ యొక్క బాధపడి ఎండిపోయిన జీవితాల్లో ఉన్నాయి. నేను పడిపోయాను, నాకు ఇంకేం ఆధారం లేదని బాధపడుతున్నారా కుమారుడా? అయితే నువ్వు దేవుని ధ్యానించు. దేవుని మాటల్లో పట్టుకుని ప్రార్థించినప్పుడు మరి అరణ్యంలో ఎండిన భూమిని కూడా ఉపకింపజేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా మరి ఉపకింపజేసి ఫలించే ఫలముగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎప్పుడనగా యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు. మరి దేవారాత్రులు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. దేవారాత్రులు మరి ధ్యానించాల. అతడు నీటి కాలువల యొరను నాటబడిన మరి చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. కాబట్టి మనం నీటి కాలువల వలన నాటబడిన చెట్టు ఏ రీతిగా సిగరిస్తాడో, నువ్వు దేవునితో ఉన్నప్పుడు, దేవునితో అంటుకట్టబడినప్పుడు, నీ జీవితాన్ని దేవునికి అప్పగించినప్పుడు ఆ రీతిగా ఈ చెట్టు వలె సిగరింపజేస్తుంది నీ బ్రతుకు, నీ జీవితం. అంతేకాదు నీకు సఫలమిస్తుంది, ఫలమిస్తుంది. మరి అంతేకాదు మరి ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు నా దేవుడు నన్ను ఇలా దీవించాడు, నన్ను ఇలాగ ఫలింపజేశాడని నువ్వు అనేకుల మధ్య సాక్ష్యం ఇచ్చే మరి మరి మిత్రురాలుగా నేను దేవుడు చేస్తాను అంటున్నాడు. మరి ఇర్మియా 17లో కూడా మరి ఏమన్నాడంటే, ఇర్మియా 17లో ఆయన ఏమన్నాడంటే, వారు బలమును బట్టి నాటబడిన చెట్టు వలె ఉంటారు. అది మరి కాలువల వారను దాన్ని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను వానికి భయం ఉండదు. దాని వాపు పచ్చగా నుండును. మరి వర్షం లేని సంవత్సరమున మరి సింతం అందదు, కాపు మనదు అంటున్నాడు. దేవుడు హృదయాలన్నిటికంటే హృదయాలను పరిశోధించే దేవుడు. హృదయము మోసకరమైంది. హృదయాన్ని మరి లోకము లాగుతుంది పాప కోపంలోకి. హృదయం మోసకరమైంది కాబట్టి ఆ హృదయాన్ని మనము మరి సద్వినియోగం చేసుకొని, హృదయాన్ని పట్టుకొని, హృదయాన్ని స్థిరపరుచుకొని, మనం ఎప్పుడైతే దేవుణ్ణి మరి ఆరాధిస్తామో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, అది వెట్ట తగిలను, కాపు మానదు. మరి వర్షం రాకున్నాను, కాపు మానదు. అది ఫలిస్తూనే ఉంటుంది నీ జీవితం. కాబట్టి ఆ రీతిగా ఉన్న ఎడల, మరి యేసుని వెంబడించిన ఎడల నీకు ఫలాలే కానీ శుభాలే, సుఖమే, సంతోషమే. కాబట్టి దేవుని మరి ధ్యానించు, ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధన్యత పొందుకో, ఫలాలు పొందుకో. ఈ యొక్క వాక్యము నీ దుఃఖము యావత్తు మరి సంతోషముగా మార్చే దేవుడు. కాబట్టి ఈ రీతిగా నువ్వు జీవించినప్పుడు నీకు ఫలాలు, ఆశీర్వాదాలు ఉంటాయి. ఇస్తాడు దేవుడు, ఇచ్చే దేవుడు. కాబట్టి ఈ రీతిగా జీవిద్దాం ఈ లోకంలో. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించుగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఆమె